నేనింకా బ్రతికే ఉన్నానా? అదృష్టవశాత్తు మీరు ఇంకా బతికే ఉన్నారు. చచ్చినా నమ్మను. నేను యమలోకంలో ఉన్నాను. డాక్టర్ని నా మాటే కాదంటే ఎలా? కరెంట్ షాక్ నుండి మీరింకా తేరుకున్నట్లేదు. ఇదిగో మీ భార్య, ఆవిడే సాక్ష్యం. నా భార్య? నువ్వు యమలోకం కూడా వచ్చేసావా? అవేం మాట్లాడండి, మీరింకా బతికే ఉన్నారు. అవునవును, సమయానికి ఆవిడ గాని మెయిన్ ఆఫ్ చేయకపోతే మీరు నిజంగానే చచ్చిపోయేవారు. నిజంగానా శారదా? యముడి వెంటపడి భర్త ప్రాణాలు కాపాడుకున్న సతీ సావిత్రిలాగా ఆ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళని ఎదిరించి మరీ నా ప్రాణాలు కాపాడుకున్నావా? అవునండి. అవును, నువ్వు కూడా స్నానం చేసావు కదా. ఆ గీజర్ షాక్ నీకెందుకు తగలలేదు? నాకెందుకు కొడుతుంది? అంటే వాడు నాకు మాత్రమే షాక్ తగిలేటట్టు కనెక్షన్ ఇచ్చాడా? వాడోడండి. ఆ వాడంటే దేవుడు. నిజంగా ఆ దేవుడే నా ప్రాణాలు కాపాడాడండి. మా వంశాచారం ప్రకారం మేమెవరూ వేణీళ్ళతో స్నానం చేయమండి. మరి బురద నీళ్ళతో చేస్తారా? చన్నీళ్లతో చేస్తామండి. కాలా ముకాబలా లైలా ఓ లైలా. మరి ఈడన్నం తగలట. స్నానం చేసేటప్పుడు కూడా అమ్మాయిలు ఉండాలా? ఆ గీజర్ షాక్ ఏదో ఈడు కొట్టినా బాగుండేది. ఎవరిరా తిడుతున్నావు? అబ్బే, అంత చనువు మీ దగ్గర కాకపోతే ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి? ఎప్పుడు మీ సుఖాలేనా? అవతల మీ అబ్బాయికి కరెంట్ షాక్ కొట్టి హాస్పిటల్లో ఉన్నాడన్న సంగతి మీకు తెలుసా? తెలుసు, ఆడు నా కొడుకు. ఈ మాత్రం షాక్ చేస్తాడా? రేయ్, ఒకసారి నేను ప్లగ్ లో ఏలు పెడితే ఏమైందో తెలుసా? తెలుసండి. సిటీ మొత్తం కరెంటు పోయింది. 3 రోజుల దాకా ప్రాబ్లం ఏంటో ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు కూడా అంతుపట్టక చచ్చారు. అది మన బాడీ పవర్. కాకపోతే కొంచెం కలర్ బ్లాక్ అయింది అంతే. నిజమే అనుకోండి. ఒకసారి వెళ్ళి అబ్బాయి గారిని చూసేస్తే బాగుంటుందండి. చూడండి, ఆడు పెళ్ళానికి విడాకులు ఇచ్చేంత వరకు ఆడి ముఖం నేను చూడను, నా ముఖం ఆడికి చూపెట్టను. బాసు, ఇక్కడ బాసు లక్కీ ఛాన్స్. ఏంటది? నెల రోజుల్లో 1,00,000 రూపాయలు సంపాదించొచ్చు. నెల రోజుల్లో 1,00,000 రూపాయలు సంపాదించడం ఎలా? సాహసం చేయగల భార్యాభర్తలకు మాత్రమే అవకాశం అని పేపర్లో వేయించింది నేనే. ఇప్పుడు సంగీతని కిడ్నాప్ చేయమని మనం కిరాయి గుండాలను పెట్టామనుకో, వాళ్ళ అమ్మాయిని రేపు చేసేసి మర్డర్ చేసేస్తే ఆ ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అయిపోతే మన మెడకి ఉరితాడి పడిపోద్ది. అదే భార్యాభర్తలు అనుకో, భర్త అమ్మాయిని చూసి కొంచెం చెంచం లాడినా నెత్తిన తబలా వాయించడానికి భార్య పక్కన. ఆహా, దుర్మార్గాన్ని కూడా చాలా నిజాయితీగా పరమ దరిద్రంగా చెప్పడంలో మీకు మీరే సాటండి. ఎక్స్క్యూజ్ మీ. నమస్కారం సార్. నమస్తే. గతం స్వాగతం. కూర్చోండి. చూడముచ్చటైన జంట కాదు, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నాకు తెలుసండి, మీరిద్దరూ భార్యాభర్తలేనా అని అడుగుతారా? మీకెలా తెలిసిపోయింది? ఈ టీవీలో మనసున మనసు ప్రోగ్రామ్ మేము చాలా సార్లు చూసాం సార్. చూపించాలి గానీ అవి లోపల పెట్టు. అవి గోల్డో రోల్డ్ గోల్డో నీకు నాకు తెలుసు, ఆయనకేం తెలుసు? సార్, మీరు నమ్మినా నమ్మకపోయినా మేమిద్దరం భార్యాభర్తలమేనంట. అది గోల్డ్ అయినా రోల్డ్ గోల్డ్ అయినా నేను సగం నమ్మేశాను. మీకు 5 మార్కులు ఇస్తున్నాను. 5 మార్కులు అంట. ఇప్పుడు మరొక తెలివైన ప్రశ్న. అయితే నేనే చెప్తా. ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ రోజున, ఎన్ని గంటల, ఎన్ని నిమిషాలకి మీ పెళ్ళయింది? మరి అదే క్లిష్టమైన ప్రశ్న. దేనికంటే మనసున మనసై ప్రోగ్రాం కంటే. ఒక్క నిమిషం. 3 నిమిషాలు టైం ఇస్తాం కదా. కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోతే ఛాన్స్ బి టీంకి వెళ్తుంది. వద్దు సార్, త్వరగా రా, టైం లేదు. పెళ్లి ఎప్పుడైందని అడిగితే పక్కెళ్తారట్రా. ఏ డేట్ చెప్పాలో డౌట్ వచ్చి ఆలోచించుకుంటున్నారేమో. ఆలోచించేదే ఉంది. 1990లో ఆగస్టు 15వ తారీఖు పెళ్ళేదని చెప్పేసి. అంతేనా? ఫాలో మీ. ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను సార్. అలాగే. 1990 ఆగస్ట్ 15న ఈ పిల్లకు పెళ్ళయింది. ఈ పిల్లకైందా? మరి నీకెప్పుడైంది? నాకు ఇంచుమించు అదే టైంలో అయినట్టుంది. అంటే లేకపోతే ఏమిటి సార్, నన్నే కదా ఈ పిల్ల పెళ్లి చేసుకుంది. అరే, క్విజ్ మాస్టర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయేంత గొప్ప సమాధానం చెప్పినందుకు నీకు బోనస్ గా 5 మార్కులు ఎక్స్ట్రా ఇస్తాను. ఇప్పుడు మీకు మరో ప్రశ్న. మీకు పిల్లలు ఎంతమంది? ఇంకా పుట్టలేదా? అయితే మీ ఇద్దరిలో ఎవరిది లోపం? ఒక్క నిమిషం కావాలి. ఒక్క నిమిషం సార్, మళ్ళీ పక్కకి ఎందుకు వెళ్ళారంటారు? పుట్టని పిల్లల్ని లెక్క పెట్టుకుందామని. ఎవరిది లోపం అంటే ఎవరిదని చెప్పాలి? ఎవరిది లోపం చెప్పొద్దు, నువ్వే ఏదో ఒకటి తెలివిగా ఆలోచించి చెప్పేసే బాసు. ఏమయ్యా, ఎవరి లోపం డిసైడ్ అయిందా? అయ్యిందండి. ఎవరిది? మీదే. మీకు పిల్లలు పుట్టకపోవటం ఈయన లోపమా? కాదేంటి మరి,
సార్ మనం అసలే పిల్లలం మనకప్పుడే పిల్లలా వద్దు అనుకున్నాం. అందుకని ఇలాంటి డొక్కు ప్రశ్నలు వేసినందుకు మీదే లోపం. ఐసే ఐసీ అన్నారంటే మనకు 5 మార్కులు వచ్చేసినట్టే. 5 మార్కులు పోయినట్టే. ఎందుకలా? క్విజ్ మాస్టర్ నే డొక్కు అన్నందుకు 5 మార్కులు తగ్గించు. సార్ మీ డొక్కు ప్రశ్నలు ఈ చెత్త సమాధానాలు మాని అసలు ఏ సాహసం చేస్తే మా దంపతులకు 1,00,000 రూపాయలు వస్తుందో చెప్పండి. ఇదిగో అమ్మాయి ఫోటో. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి నెల రోజులు దాచిపెట్టాలి. దానికయ్యే ఖర్చు మొత్తం నేనే ఇచ్చేస్తాను. నెల రోజుల తర్వాత మీకు ఇవ్వాల్సిన 1,00,000 మీ చెవిలో పువ్వెట్టి ఇచ్చేస్తాను. ఆ ఫోన్ నాకు ఇటు. అబ్బా ఈ ఇంట్లో ఫోన్ అయినా ఫ్యాన్ అయినా మన ఇద్దరివి కావా? మీ కొళ్ళు బాగాలేదు, పడుకోండి, నేను మాట్లాడతాను. హలో, ఎవరు? నేను శారదని మాట్లాడుతున్నాను. హలో హలో, ఎవరండి? ఎవరు మాట్లాడరే? నిజంగా నువ్వేనా మాట్లాడుతుంది? ఏ నాకు మాట పోయిందనుకున్నావా, లేక మనిషినే పోయానని ఎవరైనా చెప్పారా? అబే అది కాదు, నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదా, అయినా ఇంకా మాట్లాడుతున్నావా అన్నాను. చాచా, నీ మీద నాకు కోపం ఏంటక్క? అక్క మరేంటక్క, కష్టాల్లో కూడా మనం కలవకపోతే ఎలా? ఇప్పుడు కష్టాలు ఎవరికొచ్చాయి? అయ్యయ్యో, నీకు విషయమే తెలీదా? పొద్దున్నే సతీష్ స్నానం చేయడానికి గీజర్ ఆన్ చేసి ట్యాప్ తిప్పాడా, గీజర్ లో ఏదో రాంగ్ కనెక్షన్ ఉందనుకుంటాను, కరెంట్ షాక్ కొట్టి ఫ్రై అయిపోయాడు. నిజంగానా? అవునక్క, ఇంతకు ముందే హాస్పిటల్ నుండి తీసుకొచ్చాను. ఇదిగో నువ్వు మాట్లాడు, కొంచెం షాక్ అయినా తగ్గుతుంది. ఏమండి ఫోన్? ఎవరు? ఆ సంగీతక్క. చెప్పు సంగీత. ఏమైంది? ఏమవుతుంది? కొట్టిన షాక్ కి ఉడికిపోయిన బంగాళదుంపలాగా తొక్క లేచిపోయింది. ఈడా కాందాదా గెటప్ మార్చి ఇప్పుడు బిగ్ బాస్ గెటప్ లో తిరుగుతున్నాడు అనమాట. వీడిని పట్ల చేసిన క్రైమ్ ఏమిటి? నా సర్వస్వం దోచుకున్నాడండి. సర్వస్వం అంటే ఏమిటి? టీవీనా, ఫ్రిడ్జా, ఏసీయా, వీసీఆర్? అవేం కాదండి, నా శీలం దోచుకుని పారిపోయాడండి. అంత పని చేశాడా? ఏం పర్వాలేదు, నీ శీలం ఎక్కడున్నా 2 రోజుల్లో తెచ్చిచ్చే పూచి నాది. మీకు బ్రెయిన్ ఉందా? అదేమిటి, మా డిఎస్పీకి వచ్చిన అనుమానమే నీకు వచ్చింది? లేకపోతే వాడు నా శీలం పాడు చేసి కడుపు చేశాడని చెప్తే శీలం ఎక్కడున్నా వెతి తెస్తానంటారా? ఓ, ఇప్పుడు అర్థమైంది. శీలం అంటే ఇంకా నేను గోడ కొట్టేది అనుకున్నా. ఏడ్చినట్టే ఉంది, గోడ కొట్టేది శీల అంటారు. ఫోన్లే, నీ వల్ల నాకు జనరల్ నాలెడ్జ్ అయినా పెరిగింది. రే ఖాందాదా, గెటప్పులు మార్చినంత మాత్రాన్ని ఎక్కడికి పోతావురా? ఎక్కడో చోట ఉండే ఉంటావు. మీలాంటి దుబాయ్ షేక్ ని పెళ్లి చేసుకోవటం మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఇచ్చేవి ఇచ్చుకోండి, పుచ్చేవి పుచ్చుకోండి. ఎవరు బాబు నువ్వు? భాష. ఏ భాష బాబు? తెలుగు భాష, తమిళ భాష, హిందీ భాష? ఆ విషయం తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ పెళ్లి జరగడానికి వీలు. ఎందుకని? భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అంతా నా సామాన్య శివ బాబు. చూసారా వీడి ఒరిజినల్ గెటప్? దుబాయ్ షేక్ ని మోసం చేసి మీ అమ్మాయిని తీసుకెళ్లి వ్యభిచార గృహంలో అమ్ముకోవడానికి వచ్చిన చీట్. నిజంగానా? భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఏడిడు పారిపోతున్నాడు, పట్టుకోండి. చాలా థ్యాంక్స్ అండి, వేళాపాళా లేకుండా వచ్చి నన్ను కాపాడారు. దట్ ఈస్ మై స్టైల్. ఏదైనా ఖాళీగా ఉన్న మసీదుకి వెళ్ళి మన ఇద్దరం షాదీ చేసుకుందాం. నీకే అభ్యంతరం లేదుగా?